కాళ్ళ వరకు ఫ్రీగానే అవుతుంది. ఈ నడుము ఫ్రీ అవ్వాలంటే నడుము మామూలుగా వస్తుంది, బాగా వస్తుంది, చాలా బాగా చేస్తాను. అయినా కూడా ఈ నొప్పులు పెరుగుతున్నాయి. మునగాకు పొడిని బెల్లం తేనె కలుపుకొని తీసుకొని పోతుంది. ఎముకల్లో పెద్ద వయసు వచ్చే కొద్ది ఎముకల్లో బలం తగ్గినందుకు అట్లా అయిపోతుంది. తీసుకుంటే అయిపోతుంది. పోషకాహారం లోపం. మునగాకు ఎంత తీసుకోవాలి? అన్ని సమంగా ఉండాలి. మునగాకు పొడి బెల్లం తేనె సమంగా కలిపి పెట్టుకొని ఒక డబ్బలో పెట్టుకుంటే 6 నెలలైనా పాడవదు. ఉదయం లేవగానే 4 స్పూన్లు తీసుకోండి. చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా 10 సెట్లైనా వేయచ్చు. శరీరం అంతా చాలా తేలికగా రిలాక్స్ అవుతుంది. చక్కటి బాడీకి ఫిట్నెస్ వస్తుంది. బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చోగలుగుతాం. బ్యాక్ పెయిన్ ఉంటే పోతుంది. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇటువంటివి ఏ నొప్పి సమస్య ఉండదు. 3 టైమ్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా ఎక్కువ సార్లు చేయాలనుకున్నా చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సందేహాలు ఉంటే అడగండి. నేను లేచిపోతుంటే చూడు రాత్రి ఎట్లొచ్చా. నేను లేచి వెళ్తుంటేనే మీకు గుర్తుకొస్తాయి. గురుగారు ఒకసారి నా ప్రాణాయామం తీసుకొస్తారా? సరే, అందరూ టిఫిన్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. బస్సుకి వెళ్ళే వాళ్ళకు ఇప్పుడు 7:30కు 8 గంటలకు బస్సు ఉంటుంది, వెళ్ళొచ్చు. కూర్చోండి, ఇంతసేపు ప్రశాంతంగా కూర్చోండి, తిరుగులాడండి. గురుగారు అది అవసరం లేదు. ఇది సహజ ప్రాణాయామం, చాలా ఈజీది. ఒక ముక్కులో ఎక్కువసేపు కుంభకం చేసి ఒక ముక్కులో తక్కువ చేయొచ్చు. అందులో అయితే 2 ముక్కుల ద్వారా శక్తి కూడా చేస్తాం కదా, ఎఫెక్ట్ ఉండదు. అది కూడా ప్రాణాయామం. చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఇది సహజ ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం కదా. ముక్కులు లేకుండా 2 ముక్కుల ద్వారా చేసేది. మనం ఇంట్లో ఎక్కువ తక్కువ చేసేది అవకాశం లేదు కదా, శక్తి కొలది చేస్తాము. అసలు ముక్కులో ఎక్కువ, ముక్కులో తక్కువ చేయరాదు, కరెక్ట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కులో ఎక్కువ సేపు చేయగలుగుతారు, ముక్కులో తక్కువ సేపు చేయగలుగుతారు. అది అప్పుడు అస్తవ్యస్తంగా అవుతుంది. 2 ముక్కుల ద్వారా చేసింది అనుకో, శక్తి కొలది చేస్తాము, అందులో ఇబ్బంది ఉండదు. ఇంకో ఇది ఈజీ ప్రాణాయామం. ఈ చక్రాల స్వరం అనేది ఎట్లా? మనసులో ఓం ఓం అంటే ఒక్కొక్క చక్రాన్ని స్మరించుకోవాలి అంతే ప్రాణాయామంలో. 3 సెట్లు మాత్రమే. అది మిగతాది ఏమి చక్రాలను స్మరించనక్కర్లేదు. ఒక 3 సెట్లు మాత్రమే చక్ర స్మరణలోనే చక్రాలను స్మరిస్తాం. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. సరే, ఇంటికి వెళ్ళి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోండి. అందులో కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. అవి ఫాలో అయ్యి చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అందులో అన్ని ఇంటి దగ్గర అవి చూసుకుంటూ చేయండి. మంచి సెలవు అందరికి. కరివేపాకు కషాయం రోజు తాగండి. థైరాయిడ్ సమస్య, కొత్తిమీర జ్యూస్ తాగండి. అలాగే మన ధనియాల చారు రెగ్యులర్ గా బాగా తాగాలి. అది దానికోసమే చెప్తున్నాను. చిరుముద్ర పెట్టుకోండి, ఏమి ఇబ్బంది. పెట్టుకోవచ్చు, ఇబ్బంది పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది. మా భార్యకి ఇట్లా అయిపోయి చెప్పడం వస్తుంది. మనం కూడా ధ్యానం చేయాలి. క్లాస్ చేపించి తర్వాత సాధన చేసుకుంటే ఆ యొక్క నరాల వీక్నెస్ తోటి అట్లా వస్తుంటారు మనుషులకు. చెప్తున్నా భవిష్యత్ అట్లా పూనకం దేవుడు వచ్చినట్టుగా పూనకం వచ్చినట్టు సాధన చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది, ఇబ్బంది. క్లాసు చేపించి రెగ్యులర్ గా సాధన చేయమని చెప్పండి, ఏ సమస్య ఉండదు.
స్వామి నిద్ర తగ్గించుకోవాలంటే అదే తగ్గుతుంది. కాకపోతే పెరిగినప్పుడు నిద్ర ఆకలి అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. అది ఎన్ని గంటలు నిద్రపోవాలి? మినిమం 6 గంటల నిద్ర సరిపోతుంది సగటు మనిషికి. ఇంకా యోగం ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా కొంచెం నిద్ర తగ్గినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 4 గంటలు కూడా సరిపోతుంది ఇబ్బంది. వేడి నీళ్ళు రోజు లేవగానే లీటర్ తాగాలి, గోరువెచ్చని నీళ్ళు. తర్వాత జీలకర్ర అన్నం బెల్లం నమ్ముకొని తినాలి పొద్దున్నే. అన్నం రసం తాగొచ్చు. మునగాకు పొడి బెల్లం తేనె కలుపుకొని తీసుకోండి, పోతుంది. ప్రాణాయామం చక్కగా చేస్తేనే కుదురుతుంది. అర్థమైంది కదా? ఆ అబ్బాయి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఒకసారి ఇక్కడ క్లాస్ చేశారు కదా, వీడియో చూసి చేయడానికి భయపడరు. కొత్త వాళ్ళు వీడియో చూసి చేయాలంటే భయపడతారు. మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియో పక్కన పెట్టుకొని ఒక 1 నెల రోజులు కంటిన్యూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియో అర్థం లేకుండా మీరు రెగ్యులర్ గా సాధన చేయండి. ఏమైనా డౌట్లు వచ్చినా ప్లే లిస్ట్ లో పాల్గొనండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఆ బాబు ఎక్కడ కరోనా చెప్పండి, ఒకటే జరుగుతున్నాడు. మంచిది మంచి రోగి ఇక్కడ. అయ్యా బాబు, మీ భార్య ఎక్కడ నువ్వు ఉంచేసినావు? మరి మీ భార్య ఎక్కడ ఉంది? ఉందా వెళ్ళిపోయిందా? ఏం సమస్యలు ఏం లేవు కదా? మరి సరే, అల్లము బెల్లము అది తేనె ఉంటుంది కదా, తేనె అదేది మన ఈ యొక్క సొంటి పొడి తేనె తీసుకో, తగ్గిపోతుంది. అంతే. ఆమె కూడా సాధన చేస్తుందా? సరే సరే మంచిదే, సహకరించినా మంచిదే. కొన్ని రోజుల వాళ్ళు కూడా ఈ సాధనలోకి వస్తారు. అంతర్ ప్రాణాయామ సుష్మనాడి ఉంటా తీసుకుంటున్నట్టు భావన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు సుష్మన యాక్టివేట్ అవుతుంది. బయటి శ్వాసనే చేయడం కొద్ది అంతర్ముఖమై లోపల నుంచి సుష్మనాడి ఉంటా అశ్విని ముద్రలో మలద్వారాన్ని పైకి లాగుతూ లోపల నుంచి సుష్మనాడి ఉంటా అంతర్ముఖమై తీసుకోవాలి. బయటి శ్వాస తక్కువ, లోపలి శ్వాసనే ఎక్కువ తీసుకొని ఎక్కువ శ్వాస తీసుకోవడం కాదు. ఇక్కడ టెక్నిక్ మీద తీసుకోవాలి, ఎక్కువసేపు తీసుకోవాలి. అంటే స్లోగా సడన్ గా ఎక్కువ తీసుకుంటే మనకు ఒకటేసారి ఎక్కువసేపు తీసుకోలేదు. అట్లా ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం తీసుకొని అది మెల్లగా సుష్మనాడుకుంటా పైకి లాగుతూ ఇట్లా లాగినట్టు తీసుకోవాలి. మెల్లగా, అది కూడా సడన్ గా లాగవద్దు, మరి మెల్లగా లాగుతూ టెక్నిక్ మీద తీసుకోవాలి. అట్లా ఎక్కువసేపు తీసుకుంటాం. ప్రాణాయామం చేస్తే మనకు నాభి ఉంటుంది కదా సార్, అంటే ఇక్కడ కుట్టు జాడడం ఉంటుంది కదా, అది పైకి వచ్చి ఆకలి కాకపోవడం అనేది. లేకపోతే ఎంతకాలం చేస్తున్నారు? నేను 1 year, అంటే నేను లక్ష్మణ స్వామి దగ్గర అంతఃప్రాణాయామం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? ప్రజెంట్ ఇప్పుడే కదా. అయితే చాలా మటుకు ఏం చేస్తున్నారంటే చాలా సెంటర్లకు వెళ్తే క్రియాయోగ సెంటర్లో కూడా కొన్ని రోజులు పోయిన వాళ్ళు, 5 ఏళ్ల నుంచి పోయిన వాళ్ళు కూడా ప్రాణాయామం చేస్తలేరు. ఊరికి ఇట్లా కూర్చుంటున్నారు, దీర్ఘ శ్వాస క్రియ చేయట్లేకపోతున్నారు. అది ఎవరు సరిగ్గా ప్రాణాయామం కూర్చుంటారు, కళ్ళు పైకెట్టుకొని కూర్చుంటారు, ఎవరు పర్ఫెక్ట్ చేయలేరు స్వామి అని అంటాడు. చెప్తున్నా చూడండి, అది పర్యవేక్షణలో ఏం చేయాలంటే దీర్ఘంగా చేయాలి. దాన్ని అప్పుడు అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి 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 చేయాలి. అంటే కుంభకం చేయకుండా ఏం నో ప్రాబ్లం, కానీ శ్వాసను మాత్రం దీర్ఘించాలి. దీర్ఘిస్తేనే మనకు నాడి అంటే నాభి ప్రచోదనం అవుతుంది అన్నమాట, అంటే ఆకలి లేకపోవడం. మహాముద్రని పర్ఫెక్ట్ వేయడము, సర్వంగాసనము ఇటువంటిది వేయడము, తర్వాత కొంచెం అన్నం బెల్లం నమ్ముకొని తినడం వలన దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఈ కుట్టు జారడము ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, దాంతో మహాముద్రని పర్ఫెక్ట్ వేయాలి, సర్వంగాసనాన్ని పర్ఫెక్ట్ వేయాలి. పడుకొని 2 కాళ్ళు మెల్లగా నడుము సపోర్ట్ తీసుకొని పైకెత్తి మళ్ళీ వెనక్కి పక్కకు తీసుకొని ఇలా చేస్తాం కదా, అందులో ఒక అరగంట సేపు ఉండగలగాలి. ఎటువంటి కుట్టు జారినా లేకపోతే ఇంకా ఏదన్నా నడుముకు సంబంధించిన బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ పోతాయి. ఏదో 1 నిమిషం ఇట్లా వేసి నేను వేస్తున్నాను పోతలేదు అనడం కాదు, అరగంట ఉండగలగాలి. గంట సేపు అయినా సరే ఇప్పుడు తెల్లవారుదామా ఉంటాం, అదే ఆసనంలో పడుకో. ఎద్దు ఏం చేస్తుంది, చక్కగా కూర్చొని అట్లే తెల్లవారు ఒకే ఆసనంలో పడుకున్నా అందులోనే రిలాక్స్ అవుతుంది అవును కదా. అట్లా ఆ ఆసనంలో 1 గంట సేపు ఉండగలగాలి. అప్పుడు దానికి సంబంధించిన సమస్య వెళ్ళిపోతుంది.
అప్పుడు అంత మనకు పట్టు సాధించినట్టు. ఏ ఆసనంలో అయినా అంతసేపు ఉండగలిగాయి. ఏదో మనము సర్కస్లో విన్యాసం చేసినట్టు అంటే పాటలు ఏమో చేసుకుంటే వాళ్ళకి రిలాక్స్ అవుతుంది. కానీ కొత్త వాళ్ళు ఒకే ఆసనంలో ఎక్కువసేపు ఉండగలగాలి. 4 ఆసనాలు ఎక్కువ అవసరం లేదు. అంటే 10 నిమిషాలు ఉండగలరు, 5 నిమిషాలు ఉండగలరు, 2 నిమిషాలు ఉండగలరు కనీసం. అప్పుడు మీకు ఆసనంలో పట్టు తిక్కినట్టు. అప్పుడు ఆ ఆసనం ఏం చేస్తుంది అంటే దాన్ని క్యూర్ చేసి పడిస్తుంది ఆ సమస్యని. సర్వాంగాసనాల్లో 1 గంట సేపు ఉండగలిగితే ఎటువంటి కుట్టు దారినా కానీ అరగంట సేపు అయినా ఉండగలిగితే అట్లా 1 వీక్ లో మొత్తం ఆ సమస్యనే పోతుంది. ఇబ్బంది మహాముద్రలో కూడా ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇబ్బంది మొత్తం కాకుండా ఉండదు. బాడీ ఫ్రీ అవ్వడం కోసము మామూలుగా ప్రాణాయామం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూడా అట్లే మనం మోకాళ్ళ మీద ముందుకు పెట్టుకుని ఆ అరగంట సేపు ఉంటుంది. ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నా పాడుకోవాలి. ఎక్కడ పోయి ఉంటుంది మళ్ళీ అది జైనంల మీద వాడుతుంది. తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ అడగండి. ఏం డౌట్ లేవా? ఇంకా బాగా చేయాలి ప్రాణాయామం అనేది చక్కగా కొత్తగా వచ్చినాం కదా. అయ్యా మాట్లాడకండి. మీరు స్టడీ పర్పస్ ఏకాగ్రత పెరగడానికి విద్యార్థులకి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మెమరీ పవర్ చాలా ముఖ్యం విద్యార్థులకి. నువ్వు కొత్తగా వచ్చినావు కదా, ఇప్పుడే కదా వచ్చింది. కానీ రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం చేసి తర్వాత మెడిటేషన్ చేస్తే స్టూడెంట్స్ కి ఏకాగ్రత మెమరీ పవర్ చక్కగా పెరుగుతుంది. వివేకానంద స్వామి లాంటి మేధస్సు పెరగాలంటే మరి ఆయన అంత సాధన చేయాలి. అర్థమైందా? ఆయన 6 సంవత్సరాలు పాడుబడిన బిల్డింగ్ లో సింగిల్ సిట్టింగ్ కూర్చున్నాడు. ఇంకా లేవదే లేదు వాళ్ళ గురువు గారు సమాధి అయిన తర్వాత. అర్థమైందా? మరి మనం కూడా అట్లా చేయగలిగితే అప్పుడు మెమరీ పవర్ పెరిగిపోతుంది. ఒక బుక్ ఇంతకాలం గ్రంథం చూస్తే 2000 పేజీల గ్రంథం చూస్తే 5 నిమిషాల్లో మళ్ళీ ఏ చాప్టర్ లో ఏముంది కూడా చెప్పగలిగారు. ఎట్లా మేధస్సు వచ్చింది? యోగాభ్యాసంలో ఇంత శక్తి ఉందని. పరమహంస యోగానంద గారు అన్నం నీళ్ళు తినకుండా సమాధిలో ఉండి ఎట్లా చూపించారు? 41 రోజులు గుండె శ్వాస నాడి ఆపి. అప్పుడే విదేశీయులు ఆయనని ఆదరించి ఆ యోగం నేర్చుకున్నాడు. లేకపోతే నవ్వుకున్నారు, నేను మీకు యోగం నేర్పిస్తారండి అంటే. అర్థమైందా? ఆయన శరీరం మరి చనిపోయినాక కూడా ఎట్లా కుళ్ళిపోలేదు. 21 రోజులు ఎట్లా సాధ్యమైంది అంటే అంత యోగం చేశారని వాళ్ళు. ఊరికే ప్రపంచ దేశాల్లో ఆయన దీన్ని వ్యాప్తి చేయలేదు. అంత సాధన చేశారు వాళ్ళు. కనుక ఆ విధంగా మనం ఎంత తీవ్ర సాధన చేస్తే అంత ఏకాగ్రత కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత ఉంటే అయిపోయి మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అంతేనా కదా? మరి అట్లా ఏకాగ్రత పెంచుకోవాలంటే యోగాభ్యాసానికి మించిన సాధన లేదు, ప్రాణాయామానికి మించిన సాధన లేదు. ప్రాణాయామాన్ని చక్కగా చేసి తర్వాత మెడిటేషన్ చేయాలి. చేస్తే సరిపోతుంది. ఓ 45 మినిట్స్ ప్రాణాయామం చేయండి, 15 మినిట్స్ మెడిటేషన్ స్టార్టింగ్ లో. ఇక తర్వాత 1 గంట సేపు ప్రాణాయామం చేసి ఇంకో గంట సేపు ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కువ రోజులు సాధన చేస్తే 1 అవర్ ప్రాణాయామం చేసి 4 గంటలు మెడిటేషన్ చేయొచ్చు. కనీసం 1 అవర్ అన్నా ప్రాణాయామ క్రియ ఉండాలి. ఇప్పుడు 1,00,000 మంది మెడిటేటర్స్ ని తీసుకొచ్చి ఒక దగ్గర ఒక హాల్లో ఉంచి మెడిటేషన్ చేయమని చెప్పండి. నార్మల్ మెడిటేషన్ చేసేటప్పుడు అందులో 99% వాళ్ళు మినిమం నిద్రలోకి వెళ్ళిపోతారు. అలాగే కొత్తగా 1 నెల రోజుల కింద క్రియాయోగం నేర్చుకున్న వాళ్ళని ఒక 1,00,000 మందిని కూర్చోబెట్టి చేస్తే అందులో మాక్సిమం ఎవరు నిద్రపోరు. ఎందుకు? 100కు 100% నిద్రపోరు. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ధ్యానం చేసేటోళ్ళు కూడా 5 నిమిషాలకే వికెట్ అవుట్. అర్థమైంది కదా? 99% టోటల్ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ లోపం కలుగుతుంది? ఇక్కడ అశాస్త్రీయం. అర్థమైంది కదా? అశాస్త్రీయం అంటే ఎట్లా? సాదా మెడిటేషన్ బ్రహ్మదేవుడికైనా కుదరదు. ఈ కాలంలో కలియుగ మానవులకి శరీరం అంతా మలం చేరుకొని పోయింది, కఫం చుట్టుకొని పోయింది, వాయువాతాలు చేరుకున్నాయి. శరీరంలో వాయువాతాలు ఉన్నాయి, శరీరంలో ఫిట్నెస్ లేదు, శరీరంలో మలం చేరిపోయింది. ఇక లేకపోతే నానా రకాల మనసు పరిగెత్తుతుంటుంది. కోరికలు ఎక్కువ ఈ కాలం వాళ్ళకి. అవునా కదా? నాకే కోరికలు లేవు అనేటోళ్ళు చెప్పమని చూస్తుంది. అట్లా ఉన్నప్పుడు మరి ఎట్లా కుదురుతుంది మనసు? ఆ మనసు శ్వాసను ఆధీనంలో తెచ్చుకున్నప్పుడే చక్కటి మెడిటేషన్ కుదురుతుంది. నేను ఏది గాలి మాటలు మాట్లాడను, సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి మాట్లాడను. అర్థమైంది? నేను కొన్ని వేల లక్షల ధ్యాన సెంటర్లు గమనించిన
అంటే అదే గమనించి బయట క్లాసులు ఇచ్చిన అనుభవం ఉంది. కనుక వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఏ సంస్థ వాళ్ళు ఎట్లా ధ్యానం చేస్తారు, ఎంతసేపట్లో నిద్రపోతారు అనేది నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. కనుక మొత్తం టోటల్ గా ఇక మీరు 20 సంవత్సరాలు ధ్యానం చేసినా అదే. ఇప్పుడు మనం అన్ని గ్రంథాలు చదువుతాం, గొప్ప గొప్ప ఉపనిషత్తులు, గొప్ప గొప్ప ఋషులు రాసిన గ్రంథాలు, గొప్ప గొప్ప యోగాలని పరిచయం చేసుకుంటాం, కలుస్తాం, చూస్తాం. 100 రకాల మంచి పంచకొచ్చ పరిమాణాలు కోరుకున్నాం. అవన్నీ పక్కకెట్టి మళ్ళీ మన పాత చింతకాయ పచ్చడే తిన్నామంట. అర్థం కదా? మరి అది మంచిది, గొప్పదండి గొప్పదండి అని ఆ ఋషులు చెప్పింది గొప్పది అన్నప్పుడు మరి అది మంచిది తినవచ్చు కదా, మంచి విటమిన్ మంచి భోజనం తినవచ్చు. మళ్ళీ పాత చింతకాయ పచ్చడి దగ్గరికి ఎందుకు? మనం నిత్యం తెలుసుకోవాలి, తెలుసుకుంటాము. మేము నేర్చుకునే వాళ్ళం. కొన్ని సంవత్సరాలు అంటారు మీదేం పరంపర అంటే మరి నేర్చుకునే పరంపర అంటారు. మరి నేర్చుకునే పరంపర అన్నప్పుడు ఒక మంచిది నేర్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ఫాలో కావాలి? మంచి శరీరానికి శక్తినిచ్చే, నూతన యవ్వనాన్ని ఇచ్చే, శక్తినిచ్చే భోజనం అక్కడ ఒక మంచి హిమాలయాలకి వెళ్ళి వచ్చి ఒక ఆయుర్వేద ప్రోడక్ట్ తోటి మంచి భోజనం వండి పెట్టాడు. ముసల్తనం కూడా పోయి యువకులు తయారయ్యే భోజనం ఉంది అది. మరి అది తీసుకోక మళ్ళీ మన పాత చింతకాయ పచ్చడే బాగుందండి మళ్ళీ అని ఇవి పక్కకి పెడితే ఎట్లుంటుంది? అర్థం కదా? బాబాజీ మరణాన్నే జయించాలి యోగంతో. ఈ కలియుగంలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక మానవుడిగా పుట్టి ఈ కాలంలో ఎవరైనా మరణాన్ని జయిస్తారా అంటే బాబాజీ మహారాజే నిదర్శనం. అప్పుడు ఏనాడు పురాణంలో మనకు సప్త చిరంజీవులు అని విన్నాము. ఆంజనేయ స్వామికి మరణం లేదంటాము, అలాగే అశ్వత్థామకు మరణం లేదంటాము, అలాగే మా మృగండేయుని కుమారుడు మార్కండేయుడు కూడా 12 ఏళ్ళ ఆయుషుబాలుడు. మరి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి మరణాన్ని జయించాలి అని మరి వాళ్ళు సంకల్పం చేయడం వలన, ఆ విధంగా గురువు చెప్పిన సాధన క్రియాయోగ మెడిటేషన్ చేయడం వలన, అందులో మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయడం వలన యోగంలో అట్లా ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా మారాడు. ఎట్లా మీకు భాగవతంలో భాగవతంలో వస్తుంది. కలియుగము అంతమైన తర్వాత ప్రళయకాలంలో ఎలా ఉంటుంది వాతావరణం అన్నప్పుడు ఆయన మార్కండేయ పురాణం మార్కండేయుడు చెప్తారు, వర్ణన చేస్తారు. అంటే మరి కలియుగం అంత అంతమైనాక ఆయన ఉన్నాడని అర్థం కదా ఇది అట్లా. కనుక మరి ఈ కలియుగంలో ఇది సాధ్యం అంటే బాబాజీ మహారాజే నిదర్శనం. మరి ఇంకొకటి ఏమనుకుంటారంటే మీరేంటిదండి సన్యాసులు బ్రహ్మచారులు మొత్తం వదిలేసి తపస్సుకు అంకితమయ్యారు కదా, కానీ ఒక గృహశాస్త్రంలో కూడా ఉండి ఇది చేయొచ్చు అనే నిదర్శనం కోసం వాళ్ళ శిష్యుల్లో ఒకరిని పంపించాడు. వాళ్ళ బ్రహ్మచారి శిష్యుల్లో ఒకరిని పంపిస్తే లాయమాసేని అవతారం తీసుకొని మళ్ళీ గృహశాస్త్రంలో ఉండి మిగతా గృహస్థులకు ఆదర్శం నుండి ఈ పరంపర కొనసాగించారు. నన్ను ఆదర్శం తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఒక ఆత్మకథలో గురువులని కూడా అంతే. మీరు సన్యాసం తీసుకుంటే మోక్షం రాదు, ఏదో సంసారం వదిలిపెట్టి హిమాలయాలు వెళ్తే మోక్షం రాదు. సంసారంలో ఉండి సాధించవచ్చు. కబీర్ దాస్ ఉన్నాడు, బ్రహ్మం గారు ఉన్నారు, నన్ను ఆదర్శం తీసుకోండి అని ఆయన ఉద్యోగం చేస్తూ 4 పిల్లలు ఆయనకి. ఆ ఉద్యోగం చేస్తూ ఒక రెంట్ రూమ్ లో ఉంటూ ఆయన ఇంత ఈ ఫ్యామిలీని ఇది చేస్తూ కూడా రాత్రి పూట అంత సమాధిలో పగలు ఉద్యోగం చేస్తూ ఆయన జీవితం ఆయన ఈ సాధన చేసి ఆనాడు స్వాతంత్ర సమరయోధులకు అందరికి గురువు. మళ్ళీ తర్వాత గాంధీజీ పీరియడ్కి వచ్చినప్పుడు పరమహంస యోగానంద గారి దగ్గర దీక్ష తీసుకుంటాడు. అట్లా ఈ విధంగా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ వెళ్ళి లాయమాసే దగ్గర దీక్ష తీసుకున్నారు. వీళ్ళంతా బెంగాల్ వాళ్ళే. కనుక ఈ విధంగా మనకు అపూర్వము మరి ఆయన చనిపోయిన తర్వాత శరీరాన్ని కాష్టాలం చేస్తారు, బ్రాహ్మణుల్లో కాష్టాలం చేస్తారు కదా. ఈయన సమాధి చేయమంటాడు, యోగులని కాష్టాలం చేయకూడదు చెప్తే కూడా వాళ్ళు నెగ్లెక్ట్ గా వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకుంటారంటే మన ఆచారం కదా అన్నట్టు అమ్మగారి దగ్గర ఉంటే ఆ విధంగా వచ్చేసి చేయిస్తారు. మన లాస్ట్ కు మన 3వ రోజు శరీరంతో వస్తారని. అట్లా ఎందుకంటే మరి ఒక గృహస్థాశ్రమంలో ఉండి ఎందుకు ఆయన అంత ఇది కాగలిగారంటే ఇదే 10 పగలు 10 రాత్రులు నిర్వికల్ప సమాధిలో ఉండి చూపిస్తారు. తర్వాత చాలా సమస్యలు అంటే మనిషికి హార్ట్ అటాక్ అంటారు, స్ట్రోక్ వచ్చిందంటే చనిపోయారంటారు. వాళ్ళ బావమరిది అయిన ఒక డాక్టరు, అతను కొత్త డాక్టర్ అప్లై అయ్యాడు. నీవు చనిపోయిందని ఎట్లా నిర్ధారణ చేస్తామని అడుగుతారు లాయర్ మాస్టర్. బావమరిది గారు ఆట పట్టిస్తారు కదా, పట్టియరా మీ బావమరిదులని అంటే నీవు మనిషి చనిపోయిన డాక్టర్ కదా, మనిషి చనిపోయిందని ఎవరిని చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారనుకో
మనిషి చనిపోయిందని ఎట్లా నిర్ధారణ చేస్తావు, నువ్వు ఎట్లా గుర్తించగలుగుతావు అంటే దాంట్లో దాని అది అది సింపుల్ బావగారు. ఇప్పుడు శ్వాస నడవదు, శ్వాస శవంలో శ్వాస తీసుకోవడం అనేది నడవదు. ఓహో, శ్వాస నడవకపోతే ఇంకా చనిపోయినట్టు నిర్ధారణ చేస్తావా అని అంటారు. ఇంకా మాకు డౌట్ వస్తే గుండెని హార్ట్ చెక్ చేస్తాం, ఇంకా పల్స్ చెక్ చేస్తాము. ఒక మనిషికి జ్వరాన్ని కానీ ఆరోగ్య స్థితిని మొదలు హార్ట్ బీట్ చూస్తాం, తర్వాత పల్స్ చూస్తాం, శ్వాసను చెక్ చేయం. ఎందుకంటే శ్వాస లేకపోతే ఇంత దూరం రాడు, శ్వాస లేకపోతే ఇంత దూరం రాడు. ఇంకా డౌట్ వచ్చినప్పుడు ఇవన్నీ బ్రీతింగ్ కూడా లెక్క పెడతాం. చనిపోయిందని నిర్ధారణ చేసుకోవడానికే ఈ శ్వాసను కూడా గమనిస్తాం. అప్పుడు ఈ శవం అని మాకు డౌట్ వస్తే, ఓహో ఈ 3 లేకపోతే మీరు శవం అని సర్టిఫికెట్ ఇస్తారంటే ఇవ్వగలుగుతామంటారు. అప్పుడు ఈయన నాయన మాసి అక్కడనే కూర్చొని ఇంకా ఇప్పుడు టెస్ట్ చేసుకో, 1 నిమిషంలో టెస్ట్ చేసుకో, నేను ధ్యానంలో కూర్చుంటానని చక్కగా కూర్చుంటాను. ఇంకా ఏది కంగారు పడిపోతాడు, గుండె కొట్టుకోదు, శ్వాస కొట్టుకోదు, మాటి ఆడదు, కంగారు పడిపోతాడు, చెమటలు పట్టి ఉంటాయని. 1 గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి డెత్ సర్టిఫికెట్ ఇవ్వు నాకు అంటాడు. అంటే చనిపోయిన శవం అని ఇవ్వంటే లేదు, అయ్యో శవం మాట్లాడదు కదండి అన్నారంట. శవం మాట్లాడదు కదా అంటే మరి మీ సైన్స్ ప్రకారము ఇవి లేకుంటేనే శవం అంటున్నారు కదా, ఇవి లేకుండా కూడా యోగి ఉండగలుగుతారు. ఎక్కడ సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది బాబు అంటాడు. అర్థమైందా? ఎక్కడైతే సైన్స్ ఎండ్ అవుతుందో, ముగిస్తుందో, ముగింపు జరుగుతుందో సైన్స్ కి, అక్కడ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. సైన్సే ఫైనల్ అంటారు ఇప్పుడు ఈ కాలంలో, లాస్ట్ అండ్ ఫైనల్ అంటారా? జస్ట్ ప్రారంభం, అది సైన్స్ ఎండింగ్ లో ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. కనుక ఈ విధంగా మనకు యోగంలో ఎంతెంతో గొప్ప విషయం ఉంటుందంటే, ఈ యొక్క సైన్స్ ని క్రాస్ చేసి కూడా యోగి జీవించగలుగుతాడు అంటేనే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు అమెరికా దేశాల్లో ఈయన పరమహంస యోగానంద గారు, ఇప్పుడు వివేకానంద స్వామి వెళ్ళాడు, ఈ యొక్క యోగాన్ని వ్యాప్తి అంటే ఆయన వేదాంతాన్ని వ్యాప్తి చేసి భగవంతుడు అంతా ఒక్కడే, అందరిలో ఉండే ఒకే చైతన్యం అని వేదాంత ప్రబోధాలు చేశాడు. ఆయన ప్రాక్టికల్ చెప్పడానికి ఆయనకు సమయం లేదు. స్వామి మీరు యోగం లేని భారతదేశం లేదంటారు, యోగం గొప్పది అంటారు, ఆ యోగ దీక్షలు మాకు ఇవ్వండి అని ఒక చిన్న 15 ఏళ్ల బాబు వివేకానంద స్వామిని అడుగుతారు. అది నా డ్యూటీ కాదు, మా బెంగాల్ నుంచి ఇంకొక యోగి వచ్చి ఈ అమెరికా దేశంలో ఈ చికాగో ఈ కాలిఫోర్నియాలోనే 30 సంవత్సరాలు ఉండి ఇక్కడే సమాధి అవుతాడు, ఇక్కడే అందరినీ లక్షల మందికి యోగ దీక్షలు ఇస్తారు, 30 సంవత్సరాల తర్వాత వస్తారన్నారు. మరి నేను ఎలా గుర్తించాలి స్వామి ఆయనని అంటే, నీకు ఓంకారంతో కూడిన శంఖం ఇస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు, ఇది ఇండియా గిఫ్ట్ అని నిన్ను దగ్గరికి పిలిచి ఇస్తాడు చూడండి, ఆయన నీ గురువు గుర్తు పెట్టుకో అంటాడు వివేకానంద స్వామి. అంటే 30 సంవత్సరాల ముందే జ్యోతిష్యం చెప్పాడు. మరి అప్పుడు ఈయన పరమహంస యోగానంద గారు వచ్చినప్పుడు ఆయన రాగానే ఇతన్ని, అప్పటికి ఎంత 15 సంవత్సరాలు ఉంటాయి కదా, బాలుడు 12 15 ఉంటాయి, ఇక ఒక 30 గడిపితే ఎంత అయితే 45 ఏళ్ళు అనుకోండి సంథింగ్. ఇక వచ్చిన తర్వాత పిలిచి ఎంతో వినయంగా సంస్కారంగా వచ్చాడు ఇతను. ఆయన వచ్చిన తర్వాత ఆ ఓంకారం శంఖం ఇచ్చిన తర్వాత అప్పుడు వివేకానంద స్వామి చెప్పింది గుర్తొచ్చింది. ఆయనకి ఇంకా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు నేర్చుకుందామని. అప్పుడు వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఈయనకు ఇంకా డౌట్ క్లియర్ అవుతుంది, ఈయన ఒక యోగి అని. తర్వాత నీ డౌట్ క్లియర్ కావచ్చు, మా డౌట్ నేను తీర్చుకోవాలన్నప్పుడు ఆయన ఒక భూసమాధి చేసి 41 రోజులు ఉండే తర్వాత అక్కడ ఆయన హార్ట్ బీట్, శ్వాస ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు అవన్నీ నిలిపివేస్తారు. నిలిపివేసినప్పుడు అన్ని రోజులు ఉండగలిగినప్పుడు వీళ్ళకు సైన్స్ క్రాస్ చేశారు. ఆయన 41 రోజులు కూడా ఆహారం తీసుకోలేదు, సగటు మనిషి ఉండలేరు, ఇవన్నీ అన్ని స్టాప్ చేసి వేశాడు. గుండె, శ్వాస, నాడి, అసలు ఇది అసాధ్యం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికంలో సాధ్యం కదా, సైన్స్ ని కూడా క్రాస్ చేసి మనిషి జీవించవచ్చు, ఈ సైన్సే పైన మనం అనుకుంటున్నామని వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది చాలా. వాళ్ళు ఎన్నడూ చూడని మిగతా కదా, ఆ దేశంలో వినరు, అసలు విని ఉండరు, చూసి ఉండరు, వాళ్ళకి తెలియదు దాని గురించి. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టేడియంలో లక్షల మంది ఒక్కొక్క క్లాసులో అట్లా ఆ విధంగా ఆయన మిలియన్ పీపుల్స్ కి ఆ శిక్షణ ఇచ్చి వరల్డ్ మొత్తం బ్రాంచీలు చేయగలిగింది. ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్
మీరు ఆ దేశాన్ని మీరు పరిపాలించుకునే శక్తి లేని వాళ్ళు మీరు మాకేంటి నేర్పడం అని నవ్వారు, ఏలన చేశారు. మొదట వెళ్ళినారు. మీ దగ్గర సైన్స్ అంటున్నారు, మా దగ్గర ఆధ్యాత్మికం ఉంది. ఈ రెండింటిని మేళవించి ఉండాలి. సైన్స్ ద్వారా సుఖంగా ఉంటాడు, ఆధ్యాత్మికంతో మోక్షం పొందుతాడు. మీ సైన్స్ తోటి ఆరోగ్యం కూడా లభించదు, ఆరోగ్యం కూడా సంపూర్ణంగా లభించదు. అది సైడ్ ఎఫెక్ట్ లేక తప్ప. దాంట్లో ఈ ఆధ్యాత్మికం యోగ శాస్త్ర ప్రకారం ఆరోగ్యంగా ఉండొచ్చు, శాంతి ఉండొచ్చు, పూర్ణ ఆయుష్తోటి జీవించవచ్చు, సుఖంగా జీవించవచ్చు అని ఆయన చెప్పి, ఇది జీవితం అంటే అని ఆయన ఇలా ఆధ్యాత్మికం వలన మనం ఎంతో సుఖంగా శాంతిగా జీవిస్తామని ఆయన బోధించడం వలన అప్పుడు వాళ్ళు ఆయన నిర్వికల్ప సమాధిలో ఉండి 41 రోజులు ఉండడం వలన అది చూసి వాళ్ళు ఆశ్చర్యానికి లోనై అప్పుడు క్యూలు కట్టి వాళ్ళు నేర్చుకున్నారు. ఆ దేశంలోనే 30 సంవత్సరాల నుండి దాన్ని బాగా వ్యాప్తి చేశాను. అందుకనే ఈ యొక్క సైంటిఫిక్ అనమాట. అందుకని పరమహంస యోగానంద గారి ప్రపంచంలో అనేకమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. అందులో ఒక క్రియాయోగ మెడిటేషన్ ఒకటి మాత్రమే సైంటిఫిక్ అంటాడు. ఇది తరతరాల ఋషులు, భారతీయ ఋషులందరూ ఇది ఆచరించారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ. ఈ శ్లోకం అందరూ చదువుతారు, కానీ యోగం చేయరు. అర్థం లేదు. అలాగే భగవద్గీత గొప్పది అంటారు. భగవద్గీతలో ఏ యోగం చెప్పింది అనేది అది చేయరు. ఉత్తర గీత గొప్పది అంటారు, దాంట్లో ఏం సాధన చేసింది చెప్పరు. ఒక యోగి ఆత్మకథ బాగా చదవండి, ఆ గురువుల ఫోటోలు వేసుకోండి, మీ లైబ్రరీ గ్రంథంగా పెట్టుకోండి అంటారు. కానీ ఆ యొక్క యోగి ఆత్మకథలో గురువులందరూ గృహస్థాశ్రమంలో ఉండి ఏ సాధన చేసి ఆ స్థితి అందుకున్నారో అది అక్కర్లేదు. మనం పాత చింతకాయతో తెలియదాలి. అర్థం కదా. అది అమృతం ఉంది, అది అమృతం కావుదాం. ఎప్పుడు మన పాత చింతకాయతో తెలియనా కనుక ఆ ఋషులు మనకు అందించారు. అది అందించినప్పుడు అది సాధన చేయొచ్చు కదా మరి, అంతే కదా. దానికి ఏం ఖర్చు ఉంది, ఏం ఆనందం ఉంది, ఏం లేదు కదా. చక్కగా కూర్చున్న దగ్గర అది చేయొచ్చు కదా. ఫ్లైట్ ఉంది, టికెట్ ఉంది, అందరూ కూర్చొని ఎక్కొచ్చు కదా. మరి షార్ట్కట్లు వెళ్ళిపోతాం. పార్ట్నర్స్ వాళ్ళు ఒకసారి నన్నారంటే వదులుకుంటున్నారు. మరి వాళ్ళే బ్రహ్మరథం పట్టారు దీనికి. ఇప్పుడు ఎక్కడ ఏడ క్రియాయోగ సెంటర్స్ ఇంగ్లీషులో చెప్తే క్లాసులు వాళ్ళే ఎక్కుంటారు. కొంతమంది యువకులు వచ్చి నేర్చుకొని పోయారు ఇక్కడ. నేను పెద్దగా ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టలే, కాకపోతే నేను మాట్లాడేది వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎందుకంటే 2-3 సార్లు వచ్చిన వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళు. ఎందుకంటే మొత్తం చాలా దేశాలు తిరిగిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి మేధస్సు కొంచెం అంటే తెలివి ఎక్కువే, గ్రహించగలిగారు. ఏకంగా సెబాస్టియన్ ప్రాక్స్ అనే ఒక యువకుడు 400 పేజీల బుక్ రాశాడు. ఇట్లా భారతీయ ఋషుల గొప్పతనం, క్రియాయోగ గొప్పతనం ఇదే అతను చెప్పింది. అతను కొంతమంది యువకులు నాకు చెప్పారు, ఫేస్బుక్ లో క్రియాయోగ గురు పరంపర ఫోటో వస్తుంది, అందులో మీ ఫోటో కూడా వస్తుంది గురువు గారు. ఏంటిదంటే అతను పేరేం పేరు, ఎవరు ఆ యువకుడు అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే 1 రోజులు ఉండిపోయాడు. గిటార్ మీద భజనలు పాడారు, మన యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లాస్ లో కూడా గిటార్ తోటి పాట పాడలేదా, అక్కడ ఉండి పాడినవి కూడా మన ఛానల్లో కేఎంసీ ఛానల్లో ఉన్నాయి కదా. ఆ యువకుడే సెబాస్టియన్ ప్రాక్స్ అని స్లోవకియా దేశము, స్లోవకియా లాంగ్వేజ్ లో రాశాడు. యూరోప్ కంట్రీస్. అతను భారతదేశం అంతా తిరిగాడు, 2 సార్లు వచ్చాడు. అక్కడ మన గోకర్ణం నుంచి వచ్చాడు ఇక్కడ డైరెక్ట్. చాలా ఇది చెప్పాడు. వేరే వేరే దగ్గర చాలా ఫీజులు అడిగారంట, కట్టాడంట, అతయోగం నేర్చుకున్నాడంట. ఇవన్నీ మీకు చాలా అంటే ఇక్కడ ఆశ్రమంలో నేను 1 రోజులు స్టే చేసినాను. చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది. అంటే వెస్టీజ్ గాడ్ అన్న అతిథి దేవోభవ అంటారు. నువ్వు అతిథి కదా, నువ్వేం నేను ఇండియన్స్ దగ్గర ఏం ఆశించాను, నువ్వు విదేశీయులవి, అందులో నాకు అతిథి లెక్కన కనుక నువ్వు ఎన్ని రోజులైనా సాధన చేసుకొని పో అనడం వలన ఇక్కడ ఉండి బాగా సాధన చేసుకున్నట్టు 400 పేజీల బుక్ రాశాడు. అమెరికన్ మాతాజీ రాసింది 400 పేజీల పుస్తకం తెలుగులో రాలేదా, వచ్చింది కదా, ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ అమెరికన్ మాతాజీ. ఆమె 150 దేశాలు తిరిగి 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 వచ్చి కుంభమేళలా పోయిందంట. తిరిగిన తర్వాత అంత పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు అవన్నీ పెట్టుకొని ఈ చిన్న ఆశ్రమాన్ని ఎందుకు వచ్చినావు తల్లి అంటే, ఐ డోంట్ లైక్ బిజినెస్ బాబాస్. ఆమె పేరు పెట్టేసింది. ఇండియాలో బిజినెస్ బాబాలు ఉన్నారట, అంటే విద్యని అమ్ముతున్నారట. అర్థం కదా.
ఇంకా అలాగే ఇంకా వేరే అంటారు పెద్ద పెద్ద సంస్థలు ఇవి అంతా దోపిడీ ఉంటుంది తప్ప సేవాతత్వం ఉండదు అని అక్కడ అంత డబ్బు ఐ డోంట్ లైక్ ఇండియన్ స్టూపిడ్ పండిట్స్ బ్రాహ్మిన్స్ అంటే ఎందుకమ్మా అంటే 10 రూపాయలు ఇస్తేనే తీర్థం ఇస్తారు. ఇదేంటిది అర్థం గురువున కూర్చొని తక్కువ అంటాడు. ఫోన్ మాట్లాడతాడు, మనం ఫోన్ మాట్లాడదు అంటారు. చెప్పులు వేసుకొని గుళ్ళనే తిరుగుతాడు, మనం చెప్పులు వాడదు అంటారు. ఒక్కొక్క మనిషికి ఒక రూలా, అందరికి సేమ్ రూల్ కదా. ఇదేమి లేదా బాబు ఇక్కడ అది ప్రశ్నించే గుణం ఉంటుంది వాళ్ళలో. అర్థం అక్కడ సేమ్ రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చాక్లెట్ తిని ఎవరైనా మనం వాళ్ళు వేసి మీరు వేయద్దు రోడ్డు మీద అంటే కుదరదు కదా. వాళ్ళు ఎవరికైనా సరే అధ్యక్షుడైనా ఫైన్ కట్టవలసిందే. అర్థం కదా. ఇక్కడ నేను మినిస్టర్ని నేను హూ టాటు నాకు చాలా చేస్తావా అని పోలీసు వాళ్ళని హూ టాటు నీ పొలం విధిస్తాను చూస్తాను నీ అంతా అంటాడు ఇక్కడ పొలిటికల్ లీడర్. అక్కడ ఐఎమ్ సారీ అంటాడు అధ్యక్షుడైనా సరే. బై మిస్టేక్ లో నేను ప్యాకెట్లో పెట్టుకొని చాక్లెట్ తిన్నాను, దాని కవర్ ని నా ప్యాకెట్ జేబులో పెట్టుకుంటాను తెలుసా. కోటు ఉంటే కోటు జేబులో పెట్టుకుంటారు. పండు తిన్నా దాని పక్కన కోటు జేబులో వేసుకొని ఏదైనా డస్ట్బిన్ కనిపిస్తే ఆడ వేస్తారు. బై మిస్టేక్ లో కింద పడదు నాకు ఎవరి అతని కూడా అందరికి ఇది చాలా మీరు కింద వేశారంటే అయ్యో బై మిస్టేక్ లో పడ్డది పర్వాలేదు నేను పాయింట్ చేస్తాను అని సారీ అంటారు. మొదలు సారీ అనగానే మాట్లాడతారు. ఇక్కడ సారీ అనడం అనేది తల తీసి అక్కడ నడికి పడేసిన అనేది లేదు. అక్కడ సహజము థ్యాంక్స్ సారీ అనేది సహజ పదాలు. అక్కడ మనం థ్యాంక్స్ చెప్తాం ఎదుటి వ్యక్తికి, కానీ సచినా సారీ అని చెప్పే ఇది లేదు. ఇండియాలో అదొక సేమ్ అదొక చిన్నతనం అంతే కదా. ఇప్పుడు యూత్ బాగా ఇంగ్లీష్ మీడియం చదివేటోళ్ళకి అభ్యాసం అయ్యాం అంతేగాని మామూలుగా అయితే అంతే కదా. వాళ్ళు ప్రతి చిన్న పదానికి అంటుంటారు. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ దేశాలు దిగి వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించింది ఏంటంటే పట్టుదల ఒకటి. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు పనిలో కూడా. మరి ఇక్కడ వాళ్ళు అక్కడ లేడీస్ని చాలా చిత్రంగా చాలా ఘోరంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ ముఖం కూడా చూడదు, వాళ్ళ పని ఎవరెవరు పట్టించుకోరు. చదవచ్చు. నో ప్రైవసీ అంటారు. ఇక్కడ ఇండియాలో ప్రైవసీ ఎక్కువ. వీడు ఏం తింటున్నాడు, ఏం చూస్తున్నాడు, వాడు చూసుకోకుండా పక్కన ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాడు. పల్లెటూరులో ఇది మరి పెద్ద రోగం. సిటీలలో పెద్ద ఇది ఉండదు, ఇది పల్లెటూరులో ఎక్కువ ఇది ఉంటది అని వాళ్ళు అంటుంటారు. అక్కడ ఎవరినెవరు పట్టించుకోరు, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయి ఉంటారు. తక్కువ మాట్లాడతారు ఆ దేశాలు. సరే మతము ఏదున్నా అక్కడ ఆధ్యాత్మికం లేదు. నేను బెన్బాబా అనే యువకుడిని ఇంటర్వ్యూ చేసిన. బెన్బాబాని ఆస్ట్రేలియా నుంచి పాదయాత్ర వచ్చాడు. ఎక్కడికి? హరిద్వార్ కుంభమేళ. అతనికి శివుడు ఇష్టమంట, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చాడు ఆస్ట్రేలియా దేశం నుంచి. ఎట్లా తిరిగి వచ్చినావంటే చక్కగా నేను అటు నుంచి కొన్ని దేశాలు చెప్పారు. ఆస్ట్రేలియా నుంచి ఇట్లా చైనా వచ్చిన, చైనా నుంచి ఇట్లా పాకిస్తాన్ నుంచి ఇలా నడుచుకుంటా. రోడ్డు మార్గం కూడా ఉంటుంది ప్రతి దగ్గర. ఆ రోడ్డు మార్గం కూడా నడిచేసి వచ్చినాను. ఇండియాలో కూడా 1 ఇయర్ నేను తిరిగినా. అందుకనే హిందీ మాట్లాడుతున్నాను. హిందీ పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు, గ్రామర్ హిందీ మాట్లాడుతున్నావు. నీకు ఎలా వచ్చింది అంటే నేను ఫోన్ లేదు, నో ఫోన్, నో మనీ, నో లగేజ్ అంటాడు. చిన్న బ్యాగ్ వేసుకొని ఓ చిన్న నోట్బుక్ పెట్టుకొని సన్నం రాసుకుంటాడు. మళ్ళీ అది కూడా ఎక్కువ బరువు అవుతుందండి. ఇంపార్టెంట్ అది సింపుల్గా ఉంటే నడవడానికి ఎక్కువ లగేజ్ ఉండదు కదా, అంత దాంట్లో రాసుకుంటాడు. అంత అట్లా రాసుకొని అభ్యాసం చేస్తూ మంచిగా హిందీ మాట్లాడుతున్నాడు. వచ్చి ఇక్కడ మరి ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే మా దగ్గర నో స్పిరిచువల్ స్టడీ, మా దగ్గర అంతా భోజన విద్య అంటారు. మా దగ్గర భోజనం విద్యనే తప్ప ముఖ్య విద్య లేదు, బుద్ధి విద్యనే మా దగ్గర. ఇక్కడ వేదాంతంలో పిజి విద్య చదవాలన్నా, ఇక్కడ ఏది చేయాలన్నా ఒక భారతదేశంలోనే యోగ విద్య కానీ ఆధ్యాత్మిక విద్య, వేదాంతం ఈ చదువులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడే వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా దగ్గర ఈ చదువులు దొరకవు, ఈ సాధనలు చెప్పేవాళ్ళు ఉండరు. మా దగ్గర ఆయుర్వేదం కూడా ఒక మెడిసిన్ దొరకదు, ఆయుర్వేద ప్రొడక్ట్ దొరకదు, ఆయుర్వేద శాస్త్రం చదవాలంటే కూడా మా దగ్గర లేదు. ఇక్కడ భారతదేశంలోనే ఉంది. అందుకనే మేము మా మదర్ కూడా భారతదేశాన్ని ఇష్టపడుతుంది. ఆమె ఇక్కడ వచ్చి యోగం నేర్చుకున్నది, అక్కడ ఒక యోగ ఇన్స్టిట్యూట్ నడిపిస్తుంది. నా జీవితం అంతా యోగ సెంటర్లోనే పుట్టి పెరిగినాను. భారతదేశం జీవితంలో ఒక్కసారైనా అయ్యా మాట్లాడకంటే ఇప్పుడు నేను భారతదేశం ఒకసారన్నా వెళ్ళాలి, ఆ హిమాలయస్ చూడాలి, అక్కడ ఋషులను చూడాలని నాకు కోరిక కలిగింది. మా మదరే నాకు గైడెన్స్ ఇచ్చింది. మా అమ్మ కొంతమంది గురువుల పేర్లు కూడా చెప్పింది, రాసుకున్నాను.
అంటే మీ అమ్మ వచ్చి ఇక్కడ స్టే చేసిపోయిందని ఒక సాధువు చెప్తున్నాడు అక్కడ. నేను ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నా అదే. మళ్ళీ కాల్ చేసి వాళ్ళమ్మ, ఆయన తన ఫోన్ ఉండదు కదా, వేరే కాల్స్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళమ్మ నెంబర్ తోటి ఆ స్వామి మాట్లాడిస్తారు. మాట్లాడినాక అక్కడ చేరినావా అక్కడ ఉన్నావా అని చెప్పేసి అట్లా ఆయన ఫోన్ కూడా ఆయన పెట్టుకోలేదు. అట్లా ఆ విధంగా ఆయన భారతదేశం అంతా తిరిగి ఇచ్చేశారు. చైనా నుంచి శివాని అని ఒక మాతాజీ, ఇతనికి 23 సంవత్సరాలే ఈ యువకుడికి. ఆమెకు అంటే 23-24 సంవత్సరాలు ఉంటాయి. పాదయాత్రలు వచ్చేసింది చైనా నుంచి. ఆమెకు శివుడు అంటే చాలా ఇష్టం అంట. అర్థమైంది కదా. ఆ కొంచెము మానసరోవరం సైడ్ ఉన్నట్టు శివుడి పేరు పెట్టుకుంటారు. శివాని అని మనం పెట్టుకుంటాము, వాళ్ళు చైనా వాళ్ళు శివానియా అని పెట్టుకున్నారు. ఆమె మెడిటేషన్ 8 గంటలు కూర్చుంటుంది. గంగా ముందర గంగని చూస్తే ఇట్లా కూర్చొని ధ్యానం వస్తుంది. ఎప్పుడు మొత్తం ఆసనాలు వేస్తుంటారు మళ్ళీ క్రీడాన్ని. అట్లా వాళ్ళకి ఎంత శ్రద్ధ చూడండి. ఒకసారి గల్ఫ్ కంట్రీస్ నుంచి నేను శివరాత్రి మేళాలో కుంభమేళ అలహాబాద్ లో జరిగిన, ఇలాహాబాద్ లో అంటే మన ప్రయాగ్రాజ్ లో కుంభమేళ జరిగిన తర్వాత నెక్స్ట్ శివరాత్రి పరుగు అని శివరాత్రిలో 10 రోజుల మేళ జరుగుతుంది. అప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా కొంతమంది యువకులు వచ్చారు. శివుడు అంటే వాళ్ళకి ఇష్టం అంట. ఇక గంగా దగ్గర కూర్చొని చాలా ధ్యానం చేస్తున్నారు. దుబాయ్, సౌదీకి యూత్ వచ్చి వాళ్ళు మంచి బాగా సాధన చేస్తున్నారు. ఇప్పుడు మన కుంభమేళ వెళ్తే అన్ని దేశాల వాళ్ళు అక్కడ కనిపిస్తారు. అన్ని దేశాల వాళ్ళు కుంభమేళకు కరెక్ట్ టైంకి వస్తారు. వాళ్ళు ఎట్లుంటుందంటే ఒకరికొకరు మెసేజ్ తొందరగా అందించుకుంటారు. భారతదేశం వెళ్ళాలంటే ఏ సీజన్ లో వెళ్ళాలి, ఏ టైం వెళ్ళాలి, కుంభమేళ ఏ టైం ఉంటుంది అనేది వాళ్ళకి వాళ్ళు మెసేజ్ వెళ్ళిపోతుంది. అక్కడ ఆ టైంకు కరెక్ట్ టైంకు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇంకొకటి రెయిన్బో స్పిరిచువల్ పీపుల్స్ అని 10,000 మంది ఒకే దగ్గర గ్యాదరింగ్ అయ్యి సాధన చేస్తుంటారు. ఇప్పుడు అమెరికా ఉందనుకో, అమెరికా రెయిన్బో పీపుల్స్ అని, యూరోప్ ఉందనుకో, యూరోప్ రెయిన్బో పీపుల్స్ అని. అక్కడ వాళ్ళు గ్యాదరింగ్ అయ్యి ఆ కొండల్లో కానీ, నదీ తీరాల్లో, అడవుల్లో, లేకపోతే ఐస్ కొండల్లో, మంచు కొండల్లో, అక్కడక్కడ ప్రతి దగ్గర ఉంటాయి కదా నేచర్. ప్రతి దగ్గర ఆ దేశాన్ని అనుకున్నాం కదా. మన దగ్గరనే కాకుండా ఆ దేశాల్లో కూడా మంచు కొండలు ఉంటాయి. ఆ మంచు కొండల్లో కూడా వాళ్ళు గ్యాదరింగ్ అవుతారు. అక్కడ ఉండి సాధనలు 21 రోజుల 41 రోజుల 2 నెలల అని క్యాంపింగ్ చేస్తారు. చిన్న చిన్న టెంట్లు పెట్టుకొని అందరూ కూర్చొని బయటకు వచ్చి అందరూ రౌండ్ గా కూర్చొని చక్కగా ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, మధ్యలో దుని వెలిగించుకొని. అంతే. వాళ్ళు భజన్స్ అద్భుతంగా వాడతారు మన భజన్స్. అట్లా ఇంకా మన ఛానల్ వేస్తే మన వాళ్ళకి చాలా ఆదర్శం. కానీ కొన్ని ఎందుకంటే మనది కావు కదా, వాళ్ళ ఛానల్లో ఉన్నాయి. మీరు రెయిన్బో పీపుల్స్ భజన్స్ అని కొడితే యూట్యూబ్ లో వస్తాయి. ఎందుకంటే వాళ్ళే మనం పెట్టవచ్చు కదా. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం చేయించి మళ్ళీ పెట్టవచ్చు మన ఛానల్. అట్లా ఆ విధంగా చాలా మంది వాళ్ళు మన ఆధ్యాత్మికతని చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి దొరకదు కదా, అక్కడ చూద్దామన్నా దొరకదు. చాలా మంది అంటున్నారు మరి ఇండియా యూత్ ఎందుకు వెస్టర్న్ స్టైల్ ఇష్టపడుతున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ ఏది ఉన్నా కానీ వెస్టర్న్ కల్చర్ అనేది సరైన పద్ధతి కాదు, అనారోగ్యాన్ని పాడు చేసే పద్ధతులు అవి ఏది ఉన్నా కానీ మరి ఎందుకు మేము ఇండియన్ కల్చర్ని ఇంత ఇష్టపడుతున్నాము, మరి వాళ్ళు ఎందుకు వెస్టర్న్ కల్చర్ని అంత ఇష్టపడుతున్నారు అని అంటే అదే ఎడ్యుకేషన్ లో మార్పు రావడం వలన ఇట్లా ఈ విధంగా మారిపోయిందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ లోపల చూస్తే కూడా సూర్యుడు కరెక్ట్ గా ఈ టైంకి ఉదయించడం, ఈ టైంకి అస్తమించడం ఇక్కడే జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ చుట్టుపక్కల 2-3 కంట్రీలు తప్ప మిగతా కంట్రీస్లలో ఎక్కడ కూడా సూర్యుడు టైంకి రాడు. టైంకి రావాలంటే వస్తారు కానీ మంచు పొగలు ఉండడము, తర్వాత మేఘాలు ఉండడము, వాళ్ళ టైమే చేంజ్ అయిపోతుంది. అవునవును, టైం చేంజ్ అయిపోతుంది. సో అంటే సూర్యుడు ఏ టైంకి అయితే వస్తాడో ఆ టైం వాళ్ళకి ఇప్పుడు పొద్దున మనకు 6 గంటలు అంటే వాళ్ళకి 10 గంటలు చేంజ్ అయింది. 4 గంటలు 6 గంటలు తేడా వస్తుంది సూర్యుడు రావడానికి. సూర్యుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సూర్యుడు అనేది మన ప్రదేశానికి వచ్చేసరికి కరెక్ట్ టైం ఉదయం 6 గంటలకు వస్తాడు, 6 గంటలకు వెళ్తాడు. కరెక్ట్ టైం ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దొరకదు. అది ఇప్పుడు మనకు సూర్యుడు పెద్దగా కనిపించేసి కొన్ని స్థలాలు ఉంటాయి. అందులో ఇక్కడ కన్యాకుమారిలో సముద్రంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మీరు ఈవినింగ్ ఇక్కడ చూసినట్టయితే
సూర్యుడు ఆ చిన్న కొండలు ఉన్నాయి, ఆ కొండలకి ఇలా వెళ్ళిపోయినట్టు వస్తుంది. చాలా పెద్దటి సూర్యుడు కనిపిస్తాడు. ఇక్కడ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక్కడ చూస్తే అబ్బాయి సూర్యుడు చాలా చక్కగా, ఇంత పెద్ద సూర్యుడు రెడ్ కలర్ లో, మన ఆరెంజ్ కలర్ లో చాలా పెద్ద సూర్యుడు దాకా అంత పెద్దగా అంత కనిపించదు కదా ఇక్కడ. కొన్ని స్థలాల్లో కనిపిస్తుంటారు. ఇక్కడ ఈ ఆశ్రమం నుంచి మనకి ఎరిగిసారి అట్లే కనిపిస్తుంటారు. మళ్ళీ అక్కడ కన్యాకుమారిలో సూర్యోదయం కూడా పెద్దగా వస్తుంది, సూర్య అస్తమయం కూడా చాలా పెద్ద సైజులో సూర్యుడు కనిపిస్తాడు. అట్లా సముద్రంలోకి పోయినట్టు, సముద్రంలోకి వెళ్ళి వచ్చినట్టు మంచిగా కనిపిస్తుంది. సరే ప్రతి ప్రాణాయామంలో నాలుక ఫోల్డ్ చేయమంటున్నాను అమ్మ. గాలి వదిలినప్పుడు నాలుక మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలి. లేదు, ఒకవేళ నాలుక బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి లాక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు టోటల్ సాధన ప్రారంభం నుంచి చివరి వరకు కూడా నాలుక ఫోల్డ్ చేసాం. సరే, కొత్త వాళ్ళకి నాలుక బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి మర్చుకొని ఉండండి. ఒకవేళ నోట్లో లాలాజలం వచ్చినా అది మిగివేయండి. అలా ఫోల్డ్ చేసుకోవడం వలన ప్రాణాయామం మనం కంటిన్యూ ప్రాణాయామం చేసుకుంటే ఆ ప్రాణాయామంలో మనకు వేడి రాదు. నార్మల్ గా మామూలుగా ప్రాణాయామం చేస్తే శరీరంలో వేడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోల్డ్ చేసుకొని నాలుగు ఫోల్డ్ చేసి మనం ప్రాణాయామం చేస్తే శరీరంలో వేడి రాదు. మంచిది. మీరు కొత్త వల్ల ఈ కొత్త చాలా ఎంతమంది అంత అమ్మగారు గుంటున్నానికి వచ్చినట్టున్నారు. మీరంతా ఒకటే అక్కడ వెళ్ళారా? నలుగురైదు వచ్చినట్టున్నారు. సరే, కంటిన్యూ చేసుకోండి సాధన. మరి అయ్యగారిని కూడా ఈ వరకు తీసుకురావాలి. చేస్తారా మీ వారు? నెక్స్ట్ మంత్ వస్తారు. సరేనా? ఇద్దరు ధ్యానం చేస్తున్నారా? నేను చూసాను, యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో చూసాను. ఓకే. నేను ఎన్నో బాబాజీ చూసాను, నాకు పెద్దగా అంతగా నమ్మకం రాలేదు. మాటలు విన్నాక నేను ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ టైం ఇంటి బయట హైదరాబాద్ వచ్చాను. లేకపోతే నేను మామూలుగా షాప్ కూడా వెళ్ళాను. అంతే ఇన్నే చూసుకుంటాను. నేను అన్నా నేను వెళ్తాను, నేను చూసాను, ధైర్యంగా చేసి వచ్చాను. మేబీ హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ కమింగ్ హియర్. సరే, సంతోషం సంతోషం. మరి మీ వారు కూడా చూస్తుంటారా యూట్యూబ్ లో? చూసారు. యాక్చువల్లీ నాకు మా వారు క్వశ్చన్ అడిగారు, నీకు ఇంటి బయట షాప్ కి వెళ్ళమంటేనే ఆహా అంటావు, మరి ఇంత దూరం ఎట్లా వెళ్తావు అంటే, నేను ఒక వీడియో ఉంది స్వామిజీ, టూర్ది వీడియో ఉంది, మీరు ఎలా చెప్పారు అదే రూట్ వచ్చాను. మీరు ఏ రూట్ అయితే చెప్పారు, బస్ లో ఎలా రావాలి, కరెక్ట్ గా అదే మైండ్ ఎక్కించుకొని అలానే వచ్చాను. సో ఏ ప్రాబ్లం, ప్రతిసారి అడిగారు నువ్వు ఈ బస్ స్టాప్ అంటే నేను ఎక్కేసి వచ్చేసాను కూడా ఆశ్రమంకి. అంటే అంత త్వరగా మన పక్క షాప్ లో అయితే ఒక చాక్లెట్ వద్ద మీకు 10 సార్లు ఆలోచిస్తామండి. సో మీరు అన్న టూర్ క్లాస్ చాలా కరెక్ట్ గా మెసేజ్ చేశారు. అంటే బస్ రూట్ కానీ అండ్ ఈవెన్ బై సెల్ఫ్ ద రూట్ వాస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఐ వుడ్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గైడింగ్ us. అమ్మ, ఒకటి ఏంటంటే మిగతా రోజుల్లో ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఎంప్లాయీస్ మీరు రావాలంటే కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇతరుల టైం వేస్ట్ చేయడం మా డ్యూటీ కాదు. అదే ఇతరుల టైం వేస్ట్ చేయడం మా డ్యూటీ కాదు. అనవసరంగా మీరు ఎందుకు అంత దూరం నుంచి వచ్చేసి ఛార్జీలు వేస్ట్, టైం వేస్ట్. మళ్ళీ వీటికి వచ్చినాక బాగా ఇక మాకు భోజనం అయితే దీనికి వచ్చిన స్వాగతం ఎవరైనా అయ్యా భోజనం చేయండి, ఓ పూట ఉంటారా ఉండండి, వెళ్ళాలంటే వెళ్ళండి అని చెప్తారు. కానీ ఇంత దూరం వచ్చి నేను ఒకవేళ బయటికి రాకపోవచ్చు, ఆ రోజు క్లాసు దొరకకపోతే డైరెక్ట్ ఆ రోజే వస్తే క్లాస్ చేస్తారు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకుంటారు, ఇవన్నీ ఉంటది అని చెప్తాము. అందులో కూడా అది వీడియోలో పెట్టడమే కాకుండా ఎవరైనా మాకు అడ్రస్ గూగుల్ మ్యాప్ పెట్టండి లేకపోతే అడ్రస్ పెట్టండి అంటే కూడా మన వాళ్ళు మెసేజ్ ద్వారా వాళ్ళకి పంపిస్తారు, ఉన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. మొత్తం మీద మీ ఆయనకి కూడా కుదిరినందుకు అందుకని మీరు ధైర్యం చేసి ఎన్నడూ బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి కూడా ఏం కొనుక్కోని వాళ్ళు ఇంటికి అంకితమైన వాళ్ళు డైరెక్ట్ మీ వారు కూడా ఓకే మరి ఇంకా వెళ్ళండి, మీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, నెక్స్ట్ మంత్ నేను వస్తాను చెప్పాను. సరే, రెగ్యులర్ గా ఇంట్లో ఇద్దరు సాధన చేస్తుంటే ఇంకే సమస్యలు ఉండవు. ఇద్దరి మనోభావాలు ఒకటే ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు సాధకులు అయినారనుకో, వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళకి ఒకే ఆహారం ఇష్టం, ఒకే వ్యవహారం, ఒకే మానసిక స్థితి ఉంటుంది. అప్పుడు సమస్యలు అనేదే ఉండదు. ఇప్పుడు కరోనా పరిస్థితులు కూడా పట్టణ జీవితాల్లో కూడా నానా రకాల వైరస్ల ప్రాబ్లాలు, నానా రకాల ఆరోగ్య పరిస్థితులు. ఒకసారి ఆరోగ్యం జరిగిందంటే ఇది కాదు, ఈ మోస సాధన చేస్తుంటే ఆటోమేటిక్ ఆరోగ్యం సెట్ అయిపోతుంది, మనశ్శాంతి ఉంటుంది, మోస స్థితిని అందుకుంటాం. మీరు ఎంతమంది కలిసి వచ్చారు? ఇక్కడికి వచ్చినాక పరిచయం అయింది. కొంతమంది బస్ స్టేషన్ లో ఒకే కల్వకుర్తి బస్సు వెయిటింగ్ చేస్తుంటే అక్కడ కలుస్తారు. కొంతమంది కల్వకుర్తిలో మన బరానపల్లి బస్సు వెయిటింగ్ చేస్తుంటే కలుస్తారు. ఇక్కడికి వచ్చినాక కూడా కొంతమంది మేము ఒకే కాలనీ మన సిటీలో ఒకటే అన్నట్టుగా ఇక్కడ వచ్చి కలుస్తుంటారు, ఆశ్చర్యపోతుంటారు. అవును, సరే. ఇక ఆ విధంగా మంచిగా రోజు సాధన చేసుకోండి.
మంచిది మరిగా. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? మూలాధార చక్రం పైన ఏ ముద్ర పనిచేస్తుంది మనం వేసే 6 ముద్రల్లో? మూలాధార చక్రం ఈ యొక్క సిద్ధాసనంలో కూర్చోవాలి. ఎడమ మడమ తోటి మలద్వారాన్ని లాక్ చేసి వేసి అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది, నొప్పి వస్తుంది. మెల్లగా చేయక కొత్త కదా. ఇప్పుడు మహాముద్ర కూడా పనిచేస్తుంది సార్. మహాముద్రలో ఇప్పుడు ఆ యొక్క బాడీ రిలాక్స్ కోసం వేస్తాము. ఆ మహాముద్రలో కూడా ఆ లాక్ పడుతుంది మూల ద్వారా. అది ఇంకేమైనా వేయాలి సార్? మూలాధార చక్రం కోసం ఇంకేమైనా ముద్ర వేయాలి? అవసరం లేదు. ప్రాణాయామం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది క్లీన్ అయిపోతుంది. అయిపోతుంది. నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు చెవిలో ఒక తర సౌండ్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? నేను ఒక 6 మంత్స్ నుంచి చేస్తాను. ప్రాణాయామం చేస్తున్నారా రెగ్యులర్ గా? ప్రాణాయామం ఎక్కువ చేయలేదు, మామూలుగా మెడిటేషన్ చేస్తా ఉంటాను. అయితే సూర్యాసనాలు ఆసనాలు అట్లా చేస్తా ఉంటాను. ఆసనాలు చేస్తారు. ఆసనాల తర్వాత ధ్యానం చేస్తా ఉంటే కొంత సమయం అయిన తర్వాత చెవిలో నుంచి సౌండ్ అది మధ్యలో కూడా ఎప్పుడైనా ఆ ఏకాగ్రత లెక్కలో ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుంది. మంచిదే కదా, మంచి అనుభవమే. బాగా కంటిన్యూ చేయండి. అనేకమైన అనుభవాలు వస్తూ పోతుంటాయి. సాక్షిభూతంగా ఉండండి, బాగా సాధన చేసుకోండి. మంచిది. ఇంకేం సందేహాలు ఏం లేవు కదా. నేను వెళ్తుంటే వెనక్కి వస్తారు, అది ఒక బాగా. ఏదైనా ఉంటే పటాపట అడగాలి. ఇంకా శివం అని అందరికి టిఫిన్ రెడీ ఉంది, వేడి వేడిగా తినేసి వెళ్ళండి. బస్సు వెళ్ళేటంటే ఇంకొక 1 hour ఉంది బస్సు టైం. శివరామ దీక్ష మఠం ఎక్కడ ఉంది? శివరామ దీక్ష మఠం అది మాకేం తెలియదండి. దేనికోసం కావాలి అది? అక్కడికి మా ఆచార బోధం ఉండరు అక్కడ. అదే మీకేమో తెలిసిన అడుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం లేదు, ఆ సాంప్రదాయం ఇక్కడ లేదు. క్లాస్ చేశారా ఇక్కడ? ఈరోజు కొత్త వచ్చిన మీరు ఉదయం వచ్చారా? సాయంత్రం వచ్చాను. నిన్న సాయంత్రం ఉదయం క్లాస్ లో పాల్గొనలే? సరే. అక్కడ ఏం చెప్తారు? అక్కడ ఏం స్వామిది ముద్ర చెప్తున్నారు. ఏ ముద్ర? ముద్ర ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు? మేము వాళ్ళు మళ్ళీ చెప్తుంటే విన్నాం స్వామి. వాళ్ళు అంటే ఏ ముద్ర చెప్పారు? వాళ్ళు యోగానే ఒప్పుకోరు, యోగా ధ్యానాన్ని ఒప్పుకోరు. అన్ని ధ్యానం మరి ఏమో కానీ చాలా మటుకు ఆచార సాంప్రదాయంలో ఏ సాధన నీ కేవలం నిమిషానికి పనికిరాదు, వినుమా అయ్యా నే సాధన చేయగలనని అంటారు. నీకు ఏ సాధన అన్ని వదిలేసి పెంట మీద చేసేస్తే నా కాంతిరా అహం కర్మస్మి అనుకో. నువ్వు ఈ యొక్క శరీరం మాయ, ప్రపంచం మాయ, అంతా మాయ అని జపం చేసి సరిపోతుంది అంటారు. అంతేనా? పూర్వకాలంలో శివరామ దీక్షిత ట్రైన్లో ఉన్నాడు. శివరామ దీక్షితులు అనేవారు. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఎవరు శిష్యుడయ్యా అంటే శ్రీధరాచార్యులు అంటారు. శ్రీధరాచార్యులు ఎవరు శిష్యుడు అంటే ఎవరు చెప్పరు, కనుక్కొని చెప్తారు. అర్థమైంది? మన పరంపర గురించి మనకు చెప్పలేదు, కరెక్ట్ చెప్పలేదు. అర్థమైంది కదా? ఆ శ్రీధరాచార్యులు సమర్థ రామదాసు శిష్యుడు. ఇంకా ఇప్పుడు ఎందుకు ఆ పరంపర తెలియదు, గురు పరంపర కూడా సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ ఇంకొకటి, ఇందులో శంకరాచార్యులు అంత గొప్ప మహనీయులే. విచారణ ఉండాలి, యోగం ఉండాలి, ధ్యానం ఉండాలి. మరి యోగ స్తోత్రాలు రాశాడు కదా ఆయన. ఎన్ని రాశాడు? యోగ తారావళని, ఇంకా కొన్ని భక్తి స్తోత్రాలు ఎన్ని రాశాడు? శివానందుల హరి, సౌందర్య హరి అని రాశాడా? చెప్తున్నా. సరే, మనము గుడ్డి వాళ్ళ చేతి పట్టుకుంటే గుంటలు పడిపోయి జీవితం పాయసం చేసుకోవద్దని నా ఆలోచన. 2 లక్షల మంది వచ్చిండ్రు అనుకో, నేనేం ఆశిస్తున్నాను? నాకేంటి లాభం? అర్థమైంది కదా? సేవ కదా ఇక్కడ చేసేది. మీరు రాంగు మార్గంలో వెళ్తుంటే కూడా నేను కలిగేయడం నా డ్యూటీ. అది నేను వచ్చింది దానికోసం. హిమాలయస్కి వెళ్ళి వచ్చింది దానికోసమే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తారు? కాలు ఒత్తించుకుంటారా, ఒత్తించుకోరా? సత్యం చెప్పాలి బాబు. భార్య ఇక్కడ కూర్చుంటారు, భర్త ఇక్కడ కూర్చుంటారు. ఇద్దరి కాళ్ళు ఎంత? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఉదయం 6 గంటల వరకు సాగు నాయన, అలసిపోయినాం అనేదే లేదు. అతనికి శరీరమే కదా, ఒత్తుతుంటే అతనికి ఆయాసం ఉంటుంది కదా, మసాజ్ చేస్తుంటే. ఆయన భార్య కొత్తుతుంది, ఈయనేమో ఈయన కొత్తుతుంటాడు. ఇక కాలు ఒత్తుడేమో కాదు. గురువు కాలు నొప్పులా ఏంటిది? పేషెంట్ రాజా గురు సేవన కాదు. ఒత్తుడే ఒత్తుడు. ఇక గురువు బీడే దాపుతాడు, అక్కడ కవిశిష్ట తెస్తే దాతనే ఉంటాడు. గురువు ఏంటంటే దత్తాంశం. అర్థం కదా? మళ్ళీ ఏమనుంటే గురువు గారికి మంచి మంచి ముక్కలు తీసుకురండి. బాగా గుండెకాయలు, కాటికాయలు ఉంటాయి కదా, బాగా మెత్తటి అని జర. అని ఒక శీలం కరెక్ట్ లేదు.
ఓ బ్రహ్మచర్యం లేదు, ఒక అహింస లేదు, ఒక శాకాహారం తీసుకోరు, మాంసం తింటారు, మందు కొడతారు, సిగరెట్లు తాగుతారు, కాళ్ళు తీసుకించుకుంటారు. ఎంత 12 గంటలు, సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుందండి సభ. మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఇంకా కాళ్ళు తీసుకునే అనే పేషెంటా కాళ్ళ నొప్పులా లేకపోతే అర్థం కదా. మరి వాళ్ళు ఎవరంటే వాళ్ళ టార్గెట్ ఎవరంటే చదువురాని పల్లెటూరు వేలుముద్ర మనుషులు వాళ్ళ టార్గెట్. వాళ్ళకి తెలియదు కదా గురువు అంటే గౌరవం ఏదో అంటారు. ఈ గురు సేవ చేస్తే నేను మోసం వస్తుంది, ఏ సాధన అక్కర్లేదు అంటారు. దాంతో ఇంకా వీళ్ళు అమాయకులకు 4 భజన లేదాక వాళ్ళు చేసే మంచి పని ఏంటంటే భజనలు కర్ణాటకంతో భజనలు ఒకటి పాడే వరకు వీళ్ళు దానికి సిలిండర్ అయిపోతుంది. ఎవరు 4 భజనలు పాడగలిగితే, ఎవరు 2 ఉపన్యాసాలు చెప్పగలిగితే గురు పట్ట సర్టిఫికెట్ ఇస్తారు. భజనలు మంచిగా పాడగలిగి కొంచెం ఉపన్యాసం చెప్పగలిగితే గురువు అయిపోతాడు. నేను ధ్యాన శిక్షణ గురువు గారు అంటే 1 గంట సేపు ఉపన్యాసం చెప్పడం రావాలి, ఆయన చెప్తే మంచిగా ఉంటుంది, బాగా పుస్తకాలు ప్రిపేర్ గా, తర్వాత నీవు మాస్టర్లు అయిపోతావు అని అంటారు కొన్ని సంవత్సరాలు. ఇది పరిస్థితి అట్లే ఉంటుంది. సత్యం తెలుసుకో. గురువు అంటే ఈ శీలం కరెక్ట్ ఉందా, ఏంటిది అది పద్ధతి. ఇప్పుడు తాగి తినవాడే గురువు అంటే ఫారినర్స్ ముందంజ చేసేది అర్థమైంది కదా. ఉన్నాయి పాటలు రాస్తారు, అంతా ఉంటారు కదా, కళాకారులు కదా, అన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమి కట్టెల పొయ్యి పెట్టే పోగొచ్చినట్టు వస్తుంటది భజన చేస్తుంటే అందరూ ఇక వీడి ఇక ఊదుడే ఊదుడు. చిన్న పూజనేమో కోడికి వస్తారు, పెద్ద పూజ అంటే యాభైకి వస్తారు. అర్థమైందా? ఉంటారులే ఇంకా రహస్యంగా తిని రాండి అని అంటారు, లేకపోతే వద్దు నాయన. ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇవన్నీ ఒక సంస్కారం ఏమి నేర్చుకున్నా కాలిపోయి మనం కొంచెం కనీసం ఒక సంస్కారం అన్నా నేర్చుకొని రావాలి కదా. ఇక శిశువు తయారవుతాడు కదా, 4 రోజులు అయితే ఈయన కూడా పిసికించుకుంటాడు బాగుంది లేదు అని. రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వాళ్ళ పవిత్ర జీవితం ఎట్లా ఉన్నది, వివేకానంద స్వామి, పరమహంస యోగానంద గారు, శివానంద సరస్వతి, చిన్మయానంద స్వామి, మలయాళ స్వామి, వీళ్ళంతా గొప్ప వేల మంది గొప్ప మహనీయులు ఉన్నారు. లాయర్ మాసే గృహస్థుడు అయినప్పటికీ, గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఎంత పరమ పవిత్రమైన జీవితం, కబీర్ దాసుడు ఎంత పరమ పవిత్రమైన జీవితము, బ్రహ్మంగారు ఎంత పరమ పవిత్రమైన జీవితం. దక్షిణామూర్తి కాలంలో వచ్చిన ఆ దక్షిణామూర్తి నుంచి వచ్చింది నేను కాదంటలేను, కానీ కొన్ని ఒక పద్ధతులు, ఒక ఇది నియమాలు, ఒక ఇది ఉంటే మనిషికి ఇది ఉంటుంది. అర్థం కదా. అట్లా కనుక మనం ఒక సంస్కారం నేర్చుకోవాలన్నమాట. సంస్కారం లేకపోతే కష్టం కదా మనకు. ఆ విధంగా మనం రోజు సాధన చేసుకోండి, తరించండి. గుడివాన్ని చేతి పట్టుకొని పోతే ఇద్దరు లోయలో పోయి పడిపోతారు. పేషెంట్ని పట్టుకుంటే వాడు పేషెంట్ అని మనకు తెలియదు. మీ షుగర్లన్నీ తొలగిస్తా అంటారు, వాడు ఇన్ని గోళీలు వేసుకుంటారంట, డబ్బా నిండా గోళీలు ఉన్నాయి. షుగర్ పేషెంట్ అని మీకు తెలియదు, డాక్టర్ తెలుసుకుంటారు. అర్థం లేదు. ఆ పేషెంట్ అని మీకు తెలుస్తలేదు. ఆ పేషెంట్ మిమ్మల్ని రోగాలు తొలగిస్తారేమని మీరు వెళ్తున్నారు. భవరోగం అనేది పుట్టింది, పుట్టడం సావడం అనే రోగం నిండుగా ఉంది. అర్థం లేదు. ఒక డాక్టరే ఇతర రోగాలు తొలగించగలుగుతాడు, ఒక జ్ఞాని ఇతరుల జ్ఞానాలను తయారు చేయగలుగుతాడు. ఒక జ్యోతి తోటే 100 జ్యోతి వెలిగిపోదు. అక్కడ చీకటి ఉంది, చీకటి ఏముంది అర్థం కదా. చీకట్లో ఏమి ఇది చేయగలుగుతారు అర్థం కదా. కనుక మీరు భగవంతుడు మనిషికి ఒకరికే తెలియచ్చారు కనుక ఈ కాలంలో కలియుగం కనుక ఇది ఎక్స్రే తీయగలగాలి. ఒక మనిషి చూస్తే ఏం తింటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం ఇది చేస్తున్నాడు అని అర్థం కదా. ధ్యానం చేసుకోవాలి బాగా. మునగాకు పొడి 1 కేజీ మునగాకు పొడి తీసి అందులో తేనె 1 కేజీ, బెల్లం 1 కేజీ బాగా హల్వాలాగా దాన్ని బాగా కలిపి ఒక పెద్ద పాత్రలో వేసి కలిపి ఒక డబ్బాలో పెట్టి అందులో 1 స్పూన్ వేసి 4 నిమిషాలు లేవాలనే బరిగడుపున తిని నీళ్లు తాగితే అట్లా ఒక 6 మంత్స్ లోపల శరీరంలో 20-30 కేజీలు కూడా తగ్గొచ్చు మనిషి. ధ్యానం చేయాలి, సాధన చేస్తే మంచిగా ఉంటుంది. అదే ఎవరైనా సరే స్థూలకాయ ఉన్నా ఇంకా లేకపోతే కాళ్ళు చేతులు బెంకి ఏమైనా ఫ్రాక్చర్ అయినా
బెల్లము, తేనె, మునగాకు పొడి 3 సమంగా ఉండాలి. పొడి మొత్తం కలిపి వాడితే శరీరంలో వాయు వాతాలు తీసేస్తాయి, నీరు తీసేస్తుంది. పాడవకుండా ఉంటుంది సోమది. పాడవద్దు, సంవత్సరమైనా పాడవద్దు, ఎన్ని రోజులైనా వాడవచ్చు. బరువు తగ్గాలనుకున్న అలా తీస్తే కాల్షియం పెరుగుతుంది. శరీరము మనిషి లాగున్నా బలం ఏమి ఉండదు, చిన్న బిడ్డను కూడా లేవట్లేదు, అవునా కదా? ఎందుకంటే బలం ఉండదు శరీరంలో. ఆ నీరు అంతా తీసేస్తుంది, మళ్ళీ ఎముకల్లో బలం ఇస్తుంది. 2 బెనిఫిట్స్, నీరు తీసేస్తుంది ఒక బెనిఫిట్, శరీరంలో ఎముకల్లో బలం ఇస్తుంది. ఇక మన సందేహాలు ఉన్నాయా? కబీర్ దాస్ ఉన్నాడు, ఎంత అద్భుతంగా ఆయన జ్ఞానబోధ చేశాడు చదువు రాకున్నా కానీ. బ్రహ్మగారు ఉన్నాడు, ఎంత గొప్పగా బోధించి వెళ్ళాడు. ఆయన బీడి చుట్ట కాకపోతే ఒప్పుకుంటాడా, మాంసం తింటే ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? తత్వాలు చూడండి, ఆయన రాసిన బ్రహ్మగారు తత్వాల్లో ఉన్నాయి. బ్రహ్మగారు తత్వాల్లో సిద్ధప్ప గారు ఉన్నారు, రాసిన తత్వాలు. మరి బ్రహ్మగారు వాళ్ళంతా మలమాంసాలు మానుకోవాలి, ఇది రాక్షస భోజనము, ఇది మంచిది కాదు అంటారు. రాక్షసులు కూడా తపస్సు చేశారు, చేయలేదా? రావణుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, దాంతో వాళ్ళు వినాశనమే వచ్చింది, లాభం పొందారా? లేదు కదా. అందుకనే తపస్సులో కూడా సాత్విక తపస్సు అంటారు. శాకాహార భోజనమే తీసుకోవాలి, అహింస పాటించాలి, సాత్విక తపస్సు, సాత్విక ధ్యానమే చేయాలి. కనుక ఇవన్నీ కూడా భగవద్గీతలో తపస్సులో 3 రకాలు ఉంటుంది, భోజనంలో 3 రకాలు ఉంటాయి. ఇవన్నీ 3 గుణాల వాళ్ళు తపస్సు చేస్తే ఎట్లా చేస్తారు, భోజనం చేస్తే ఎటువంటి భోజనం తీసుకుంటారు, మాటలు ఎట్లుంటాయి, చేతలు ఎట్లుంటాయి, రజో గుణస్తులు ఎట్లుంటాయి, తమ గుణస్తులు ఎట్లుంటాయి, సత్వ గుణస్తులు ఎట్లుంటాయి, వాళ్ళు తపస్సు చేస్తే ఎట్లా చేస్తారు, యజ్ఞం చేస్తే ఎట్లా చేస్తారు, దానం చేస్తే ఎట్లా చేస్తారు, ధ్యానం చేస్తే ఎట్లా చేస్తారు. వాళ్ళు దానం చేసేది కూడా ఇచ్చారు. తమ గుణస్తులు దానం చేస్తే తినటం పనికిరావు, కాయలో మురిగిపోయినవో ఇది చేస్తారు. రజో గుణస్తులు ఏమో డాంబికంతో ఉంటాయి, అంతేనా? ఆరోగ్యం పాడు చేసే వస్తువులు ఇస్తారు. ఏదైనా తిన్నా కానీ అటువంటిది. సాత్వికస్తులే సాత్విక భోజనం చేయగలుగుతారు. మీ ఆయన కూడా వచ్చి సాధన క్లాస్ చేయమన్నట్టు చెప్పిండని స్వామి గుర్తు చేశారని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. KMC ఛానల్ లోపల ప్లేలిస్ట్ లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ఉంటాయి, ఆ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. మీరు ఇంటి దగ్గర సాధన చేస్తుంటే వచ్చే డౌట్లన్నీ తీరిపోతాయి, దూరం పోయి మాట్లాడాలి. అట్లా మీరు మీ డౌట్లన్నీ తీరుతాయి. అట్లా మళ్ళీ మీ ఇంటికాడ సాధన, ఇప్పుడు పౌర్ణమి ఒక రోజు నేను టైం ఇస్తాను, మిగతా రోజుల్లో మీరు ఇంటి దగ్గర సాధన చేస్తుంటే డౌట్లు వచ్చాయి, మరి అవి ఆ ఛానల్లో చూసుకొని క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ప్లేలిస్ట్ ఫాలో అయితే ధ్యాన యోగులు అందరూ సందేహాలు తీరుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో మోసం కావాలని ధ్యాన యోగం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అది అన్ని వేల ప్రశ్నలకు జవాబులు ఉంటాయి, అన్ని సందేహాలు తీరుస్తాయి. అట్లా మీకు చిన్న సందేహమే పెద్ద భయాన్ని కలిగిస్తుంది, ఆ సందేహం మీకు తీర్చిపడేస్తుంది. సాధకులకు చాలా ఉపయోగపడతాయని కదా, ప్రతిసారి ఇంటికి రాలేదు, ప్రతిసారి కష్టమవుతుంది, ఇంటి దగ్గర ఉండి ఆ సందేహాన్ని తొలగించుకొని సాధనలో ముందుకు వెళ్ళొచ్చు. సాధన చేయాలి, సాధన చేస్తేనే అన్ని బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. సాధన చేయండి, ఎనర్జీ పెరుగుతుంది. మళ్ళీ ఒకటే చెప్తాడు పరమహంస యోగానంద గారు, ఏమంటారు, మన శరీరంలో అనారోగ్యానికి కారణం ఏంటిది? కార్బన్స్. శరీరంలో ఉండే మలినాలు, శరీరంలో ఉండే ఆ కార్బన్స్ మలినాలు, ఆ మలినాలే అనారోగ్యానికి కారణాలు. ఆ నాడులన్నీ అశుద్ధి చేరి మరము చేరి కార్బన్స్ తో నిండిపోయి ఉంటాయి. ఈ క్రియాయోగం వలన శరీరం అంతా ప్రాణశక్తి, ఆక్సిజన్ అందించబడుతుంది. ప్రాణశక్తి అందించబడి ఆ జీవ కణాలు ఏమవుతాయంటే కొత్తగా మంచిగా జీవ కణాలు శక్తివంతంగా అవుతాయి. అలాగే కొంతమందికి ఆ జీవ కణాలు చనిపోతుంటాయి, వాళ్ళ కొత్తవి ఉత్పత్తి కావు, వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. వీళ్ళకు కొత్తవి జీవ కణాలు పుడుతుంటాయి, ఆ ఉన్నవి శక్తివంతంగా జీవ కణాలు ఉంటాయి. శరీరంలో అన్ని కార్బన్స్ అంతా మలినాలనంతా తీసేసి, అలాగే శరీరంలో ఆక్సిజన్ ప్రాణశక్తిని అంతా శరీరం అంతా అందించి శరీరం అంతా శక్తివంతంగా మనకు తయారు చేస్తుంది ఈ క్రియాయోగము. నాడులన్నీ చైతన్యం అవుతాయి, నాడులు శుద్ధి అవుతాయి, చాలా ఇది అవుతుంది. ప్రాణాయామ అభ్యాసం లేకుండా నాడులు శుద్ధి కావు, కుండల్ని యాక్టివేట్ కాదు. ఒకటి ఏంటిదంటే
ప్రాణాయామ అభ్యాసం లేనిది కుండలిని యాక్టివేట్ కాదు ఒకటి, నాడులు శుద్ధి కావు ఒకటి, తమోగుణం పోదు ఒకటి, కఫరోగం పోదు ఒకటి, మనోలయం పోదు ఒకటి, ఆ నిద్ర మత్తు సోమరితనము తమోగుణము అనేది పోదు. ఈ ప్రాణాయామ చేసి మెడిటేషన్ చేసినప్పుడే ఇవన్నీ తొలగి చక్కటి మెడిటేషన్ కుదురుతుంది. సో ఇది మోక్షంలో కూడా లోకాలు తపోలోకం, సత్యలోకం, వైకుంఠం అంటారు కదా. క్రియాయోగము ఏ లోకం? సత్యలోకం తీసుకెళ్తుంది, ఇంకా అదే మోక్షధామం. వైకుంఠం తర్వాత వచ్చేది వైకుంఠం అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడు, తపోలోకం అంటే అక్కడ తపస్సు చేస్తూ ఉంటుంటాం, తపస్సులో నిమగ్నం అయి ఉంటాం. సత్యలోకం అంటే ఇంకా మోక్షం ఉంది అంతే, ఇంకా అక్కడ ఏం లేదు, చేసేది ఏం లేదు. వైకుంఠం అన్నా అన్ని కావు ఒకటే, సత్యలోకం అన్నా వైకుంఠం అన్నా కైలాసం అన్నా ఒకటే. మంచి ఓం ఓం.